ఆల్రెడీ ఈ రకమైనటువంటి బిజినెస్‌లు చేసే వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నా. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకే ఒకటి. ఒక 100 లైకులు అడుగుతున్నా నేను ఈ వీడియోకి అంతే. దయచేసి ఇస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తది. నాకు హెల్ప్‌ఫుల్ అవుద్ది. నేను చేసిన రీసెర్చ్‌కి నాకు కాస్త హెల్ప్‌ఫుల్ చేయండి దయచేసి. ఒక్క 100 లైకులు మాత్రమే నేను అడుగుతున్నా. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి బిజినెస్ టాపిక్ అమెజాన్ ఈజీ స్టోర్ బిజినెస్. ఈ బిజినెస్‌ని మనం ఏ రకంగా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్‌గా పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్‌లోని ఈ కామర్స్ వెబ్‌సైట్ ద్వారా మనం కొంటున్నాం. ఆన్‌లైన్‌లో బిజినెస్ ఈ దాదాపు 10 సంవత్సరాలుగా చూసుకుంటే, ఆఫ్‌లైన్ కంటే కూడా ఆన్‌లైన్ బిజినెస్ అనేది మనకి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. పెన్ దగ్గర నుంచి ఏదన్నా ఒక చిన్న సైకిల్ లాగా ఇలా ఏదైనా సరే ఆన్‌లైన్‌లో సేల్స్ అనేవి జరుగుతున్నాయి. మార్కెటింగ్ అనేది అంతగా పెరిగిపోయింది ఆన్‌లైన్‌లో. సో, ఈ ఆన్‌లైన్ మార్కెట్ అంతగా పెరగడంతో చాలామంది ఇందులో అవకాశాలను కూడా ఉపయోగించుకుంటున్నారు. అమెజాన్ ఆన్‌లైన్ ఈ కామర్స్ పోర్టల్ ద్వారా దేశంలో ఎన్నో రకాల వస్తువులనేవి అమ్ముడుపోతున్నాయి. రోజుకి కోట్లాది ఐటెమ్స్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. దేశంలో ఎక్కువ మంది ప్రజలు అమెజాన్ ద్వారానే ప్రొడక్ట్‌లనేవి కొంటున్నారు. నేరుగానే ఇంటికి డెలివరీ అవుతున్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ కాస్మోపాలిటన్ సిటీస్ దగ్గర నుంచి విలేజెస్ వరకు అమెజాన్ తన యొక్క సర్వీసెస్‌ని కొనసాగిస్తూ వస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఈ ఆన్‌లైన్ సర్వీస్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. దానికి అనేక రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా కొంతమందికి చదువు లేకపోవడం, ఆన్‌లైన్‌లో మోసం జరుగుతుందేమో అన్నటువంటి భయం, ఇట్లా ప్రొడక్ట్‌ని బుక్ చేసుకునే విధానం తెలియకపోవడం, ఎలా బుక్ చేసుకోవాలి? అవి మన ఇంటికి నేరుగా వస్తాయా లేదా? ఈ రకమైన అనుమానం. ఇంకా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయడం రాకపోవడం, వీటి వల్ల చాలామంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోరు. ఇలాంటి వారి కోసం అమెజాన్ వాళ్ళు ఈజీ స్టోర్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. గ్రామాల్లో, రూరల్ రిమోట్ విలేజెస్‌లో కూడా ఈ ఈజీ స్టోర్‌ని ఏర్పాటు చేసుకొని, మంచి లాభాలు పొందుతున్నారు కొంతమంది. వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. అందుకే లైక్స్ అడుగుతున్నా నేను. ఒక 100 లైకులివ్వండి. గ్రామాల్లో, పట్టణాల్లో దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అమెజాన్ ఈజీ స్టోర్‌ని ఏ విధంగా స్టార్ట్ చేయాలని మనం ముందు తెలుసుకోవాలి. అమెజాన్ ఈజీ స్టోర్‌ని ఈజీగా జిరాక్స్ షాపు, ఇలాంటి ఇంటర్నెట్ కేఫ్‌లు, కిరాణా ఫ్యాన్సీ షాపులు, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళెవ్వరైనా సరే దీన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ స్టోర్‌ని ఈజీగా వాళ్ళు నిర్వహించుకోవచ్చు. జస్ట్ మన చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటే సరిపోతుంది. మంచి లాభాలను పొందొచ్చు దాని ద్వారా. సాధారణంగా ఏదైనా స్టోర్ లేదా బిజినెస్ చేస్తే గోడౌన్, షాప్ లాంటిది మనకు అవసరం అవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి గోడౌన్, స్టాక్ అనేది మీకు అవసరం లేదు. స్టాక్ మెయింటైన్ చేయగలరు ఈ బిజినెస్ చేయాలంటే. ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్‌తోనే ఈ బిజినెస్ చక్కగా రన్ చేసుకోవచ్చు. అమెజాన్ ఈజీ స్టోర్ ద్వారా మన దగ్గరికొచ్చినటువంటి కస్టమర్స్‌కి ఏ రకమైన వస్తువులు కావాలి, ఏంటి అనేది సెర్చ్ చేసి, వాళ్ళకి చూపిచ్చి, వాటి ప్రైసులు తెలియజేసి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం బుక్ చేయొచ్చు. టీవీలు, ఫ్రిడ్జులు, దుస్తులు ఇట్లా ఏవైనా సరే ఆ ప్రొడక్ట్స్ అన్నీ వాళ్ళకి చూపించి అమెజాన్‌లో బుక్ చేయొచ్చు. నేరుగా అవి వాళ్ళ ఇంటికి డెలివరీ అవుతాయి. లేదా మన దగ్గరికొస్తే మనం ఇస్తాం. సో, ఎవ్వరికి దేనికి కూడా వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికెళ్తుంది కాబట్టి కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది భయపడితే మన స్టోర్‌కి తెప్పించుకొని ఇవ్వచ్చు. మళ్ళీ మళ్ళీ ఏదైనా వస్తువు కావాలంటే మన దగ్గరికి వస్తూ ఉంటారు రిటర్నింగ్ కస్టమర్స్. సో, ఇలా చేసినందుకు అమెజాన్ నుంచి మనకు మంచి కమిషన్ వస్తుంది. సో, ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం. ఇది తీసుకోవడానికి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్‌లో తీసుకొని రూ. 25,000 పెట్టుబడి పెడితే సరిపోతుంది. ప్రొడక్ట్స్ మీద 40% కమిషన్ అనేది ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో. ఇక రిటైలర్ టర్నోవర్ మీద 3% కమిషన్ గూడా ఉంటుంది. ఇలా ఎంత సేల్ చేస్తే అంత కమిషన్ రూపంలో మనకొస్తుందనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో అతి తక్కువ పెట్టుబడితో ఈ అవకాశం ఇస్తోంది కంపెనీ. ఇక రెండోది, మీ ఏరియాలోనే ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవటం. అంటే అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీని మన ఏరియాలో మనం తీసుకోవచ్చు. రిటైల్ ఒక చిన్న విలేజ్ అయినా, అర్బన్ ఏరియాలో గూడా ఉంటారు ఇట్లాంటి జనాలు. సో, మన పిన్ కోడ్‌తోని ఫ్రాంచైజీని శుభ్రంగా తీసేసుకోవచ్చు. కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక పిన్ కోడ్‌కి ఒక ఫ్రాంచైజ్ మాత్రమే ఇస్తోంది. దీనివల్ల మనకి కస్టమర్‌లు గూడా మనకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అతి తక్కువ కేవలం రూ. 5,000కి ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. ఈ స్టోర్‌లో ఏ ఐటెమ్ బుక్ చేసినా 12% వరకు మనకు కమిషన్ వస్తది. అంతే కాకుండా కస్టమర్‌లకి స్మార్ట్ ఫోన్‌లో అమెజాన్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఐడీ ద్వారా చేసినందుకు మంచి ఇన్సెంటివ్ కూడా వస్తుంది మనకి మన ఐడీలో చేస్తే. సో, బిగ్ బిలియన్ డేస్ పెద్ద పెద్ద ఆఫర్‌లు, డిస్కౌంట్స్ ఇచ్చినటువంటి టైంలో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్‌లు మనకు కూడా వస్తాయన్నమాట ఫ్రాంచైజ్ పెట్టినందుకు. సో, దాని మీద అదనంగా కమిషన్ ఇస్తారు మనకి. ఇలా బుక్ చేసిన ప్రతి ఐటెమ్‌కి కమిషన్ రూపంలో మంచి లాభాలొస్తాయి మనకి. అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ఎక్కువ చార్జ్ చేస్తాయి. కానీ తక్కువ రేట్‌కే ఆహ్, రిటైల్ డిజిటల్ ఇండియా అనే సంస్థ రూ. 5,000కే ఈ ఈ స్ట్ దీనికి సంబంధించి ఇస్తుంది. సో, అమెజాన్ ఐటెమ్స్ బుక్ చేయడమే కాకుండా 36 సర్వీసులు కూడా ఈ కంపెనీ ఇచ్చే పరిస్థితి ఉంది. వీటి వల్ల కూడా అదనంగా ఆదాయం లభిస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. నేను మళ్ళీ అడుగుతున్నా. ఒక్క 100 లైకులు అడుగుతున్నా దయచేసి ఇవ్వండి. యూట్యూబ్ ఎక్కువ మందికి ఈ వీడియో చూపిస్తది. ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అవుతది. ఈ వీడియో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వడం కోసం నేను లైకులు అడుగుతున్నా. దయచేసి లైక్ ఇవ్వండి.